రాష్ట్రక నగర్ అన్నపూర్ణ కాలనీలో ఈ సంవత్సరం లడ్డు కార్యక్రమం, గణేష్ మహారాజ్ పూజ కార్యక్రమము దిగ్విజయంగా మేము నిర్వహించినాము. ఎందుకంటే మేము తొలి రోజు నుంచి 7 రోజులు శ్రద్ధగా ఇక్కడ సుమారుగా ఎంతోమంది చుట్టుపక్కల భక్తులు వచ్చి పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ గణేష్ ఉత్సవాలకు. అలానే భక్తులు కూడా శ్రద్ధగా ఓపికగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చాలా శ్రద్ధగా పూజా కార్యక్రమం నిర్వహించారు. అలానే ముఖ్యంగా మా కమిటీ సభ్యులు, మా ప్రెసిడెంట్ దాసు గారు, మాధవరావు గారు, బాబురావు గారు, వీళ్ళందరం కూడా మేము అందరినీ భక్తుల్ని ఎంతో జాగ్రత్తగా మేము వాళ్ళని కార్యక్రమాలు నిర్వహించేది చేశాము. అలానే మ్యూజికల్ చైర్ ప్రోగ్రామ్ అనుకోండి, భరతనాట్యం, ఇవన్నీ కూడా శ్రద్ధగా చేయించాము మేము. అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు మాకు. అలానే మాకున్నటువంటి 2 లడ్డు కూడా, ఒక లడ్డేమో మాది 15 కిలోల లడ్డు జయలక్ష్మి గారు అని మా కాలనీలో ఉండే మేడం గారు వారికి వచ్చింది ఆ లడ్డు. అది ఇంకొక లక్కీ డ్రాలో వచ్చినటువంటి వెంకటరామయ్య గారు కూడా మా కాలనీ వాసి అయినా వారికి లక్కీ డ్రాలో ఇంకో లడ్డు రావడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం కూడా 7 రోజులు నిష్ఠతో ఎంతో శ్రద్ధతో కూడా అందరూ కమిటీ సభ్యులు, అందరూ కాలనీ వాసులు అందరూ కూడా మాకు సహకరించి చేశారు. మాకు చాలా ధన్యవాదాలు అందరికీ కూడా. పేరున కూడా ఈ ప్రోగ్రాంలో, గణేష్ మహారాజ్ ప్రోగ్రాంలో ఈ సందర్భంలో మా కాలనీలో అందరం కలిసికట్టుగా చేసి ఈ కార్యక్రమం నిర్వహించాము మేము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాకు పోలీసు వాళ్ళు కూడా చాలా మాటలు చూసి వెళ్ళారు. వాళ్ళు కూడా శ్రద్ధగా ఉన్నారు, మీ కాలనీ చాలా బాగుంది అనుకుంటే మాకు వాళ్ళు కితాబులు ఇచ్చి వెళ్ళారు వాళ్ళు. అందువల్ల మాకు ఈ సంవత్సరము 2025-26 ఈ ఉత్సవం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా మేము ప్రదర్శించాము. ఇక్కడ అద్భుతంగా ఆయన స్వామివారికి మేము అందరం మొక్కుకున్నాము, ఆయన ఆశీస్సులు తీసుకున్నాము. మేము ఇలాగే ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని శ్రద్ధగా మేము ఎటువంటి సంఘటనలు లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా కలిసికట్టుగా మేము కాలనీ వాసులు అందరం ఈ గణేష్ ఉత్సవాలు నిర్వహించుకున్నాము. అందరికీ పేరున ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా మాకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మేము ఈ విధంగానే ఒక ట్రెడిషనల్గా ఉంటూ మేము ఈ విధంగా ఈ యొక్క గణేష్ ఉత్సవాలు మేము దిగ్విజయంగా చేసుకున్నాము ఈ కాలనీలో. అందరికీ ధన్యవాదాలు.
భక్తులు రావాల్సిన విజ్ఞప్తి. ముఖ్యంగా పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ కనబడతలేదు మాకు. ఇక్కడ పిల్లల్ని అడిగితే తరుణం ఇది, తప్పకుండా అందరు రావాల్సిన విజ్ఞప్తి అమ్మా. పాట కార్యక్రమం మొదలవుతుంది, దయచేసి అందరు రావాల్సిందే.
ఒక్క వేలంపాటలో పాడుకున్న లడ్డు ఎవరు పాడుకుంటారో అది మనం ఇప్పుడే చూసుకుంటాం, కాసేపట్లో తెలుస్తుంది అది. అందువల్ల అందరూ ఈ వేలంపాటలో పాల్గొనవలసింది. ఈ యొక్క గణేష్ మహారాజ్ విశేషమైనటువంటి లడ్డును మరి ఎవరు దక్కించుకుంటారో, మరి ఎవరు ఏం చేస్తారనేది అప్పుడు తెలుస్తుంది. ధన్యవాదాలు. जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के. ఇక్కడ మనకు 2 లడ్లు ఉన్నాయి. 15 కిలోల లడ్డు ఒకటి ఉంది, స్వామివారి లడ్డు ఒకటి, ఇంకొకటి 9 కిలోల లడ్డు. 9 కిలోల లడ్డుకు లక్కీ డ్రా తీస్తాం. ఆల్రెడీ లక్కీ డ్రాలో చాలా మంది భక్తులు టికెట్లు కొని వేసుకున్నారు. దాంట్లో ఈ యొక్క పెద్ద లడ్డు వేలం అయిన తర్వాత, ఆప్షన్ అయిన తర్వాత అది మనం 2వ లడ్డు లక్కీ డ్రా తీస్తాం. ఈ లోపల ఎవరన్నా దయచేసి భక్తులు ఉంటే, టికెట్లు ఉంటే దీంట్లో వేసేసుకోండి. అక్కడ మా స్వాతి మేడం గారు ఉన్నారు, వచ్చి అక్కడక్కడ వేసుకోండి అమ్మా. అదృష్టవంతులు ఎవరో, ఆ మహారాజు ఎవరికి ఆశీస్సులు ఇస్తాడో చూద్దాం. అది లక్కీ డ్రా మాత్రం ఉన్నటువంటి మన గణేష్ మహారాజ్, ఆయనకు మన వారం రోజులు అందరూ చుట్టుపక్కల అందరం 100 మంది 1000 మంది భక్తులు మనకి స్మరించుకుంటూ పూజ చేస్తున్నాము. ఆయన పూజా ఫలము ఈ రోజున మనకు లడ్డు రూపంలో వస్తున్నది. ఎందుకంటే ఒక పూజ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రసాదం తీసుకుంటాం. కానీ ఈ ప్రసాదంలో ఒక విశేషం ఉంది. గణేష్ లడ్డు చాలా విశేషం ఉంది. ఎందుకంటే గణేష్ లడ్డు ఒకసారి తీసుకున్న వాళ్ళకి, కుటుంబాలకి చాలా చల్లగా ఉంది. ఎందుకంటే నేను ఆ అనుభవంలో చాలా మంది చూశాను. అట్లా ఆ లడ్డు యొక్క మహత్యం అటువంటిది. అదే ఆ లడ్డుని కొంతమంది దొంగతనంగా చేసి తీసుకుపోతారు. ఏది పూజ కార్యక్రమం ఉన్నప్పుడు చేయాలని ట్రై చేస్తారు. మేము ఈ 7 రోజులు నేను మా ప్రెసిడెంట్ దాసన్న గారు మేము జాగ్రత్త కాపాడుతాన్ని. ఎందుకంటే దొంగతనం చేసిన పుణ్య ఫలితంలో దాని ఫలితం వస్తుందని మన పురాణాలు ఉంది. అందుకని దొంగతనంలో ట్రై చేస్తారు, అది ఎత్తుకుపోతారు అన్నమాట. కానీ మనం 7 రోజులు శ్రద్ధగా దీన్ని పూజ చేశాం. ప్రతి ఒక్కరు పారాయణం చేసి, లలిత పారాయణం అనుకోండి, అన్ని రకాల పూజలు మనసుతో చిత్తంతో మనం అందరూ పూజ చేశాం. ఇక్కడ ఆ పూజ ఫలమే ఈరోజు తీసుకోపోతున్నారు. ఎవరు తీసుకుంటారు అనేది అది మీ చేతిలో ఉన్నది. అది ఇప్పుడు నేను మొదలు పెట్టిపోతున్నాను. ఈ యొక్క లడ్డు వేలంపాటలో దక్కించుకున్న లడ్డు ఎవరైతే భక్తులు కానీ వినాయక చవితి వరకు డబ్బులు ఇవ్వచ్చండి. దానికి అమౌంట్ పే చేయవచ్చు. ఆ అవకాశము మన యొక్క కమిటీ ద్వారా మేము మీకు తెలియపరుస్తున్నాము. అంటే మీకు సుమారుగా సంవత్సర కాలం టైం ఉంటుంది. ఆ సంవత్సర కాలంలో మీరు ఏదో రూపంలో కనుక మీరు చేసుకోవడానికి భగవంతుడే మీకు ఆ దారి కల్పిస్తాడు, ఆశీస్సులు ఇస్తాడు మీకు. అది అందువల్ల మీరు శ్రద్ధగా ఆలోచించండి. మీకు సంవత్సరం టైం ఉంటుంది పేమెంట్. నెక్స్ట్ వచ్చే వినాయక చవితికి ముందు ఎప్పుడైనా మీరు లడ్డు వేలంపాట 15 కిలో లడ్డు. ఈ యొక్క మన రాజశేఖర్ నగర్ అన్నపూర్ణ కాలనీ గుడివారి పాట 15 కిలోల లడ్డు 15,000తో మొదలు పెట్టాము. 15,000 ఈ యొక్క గుడిపాట, మన యొక్క కాలనీ గుడిపాట 15,000 అండి. 15,000 అండి. 15,500. పేరు చెప్పాలా? జైనేశ్వర 500. ఏంటమ్మా ఆలోచిస్తున్నారు?
ప్రసాదం అమ్మ, మనకి సంవత్సర కాలం టైం ఉంది, చక్కగా భగవంతుడు మనకి ఇస్తాడు. ఎంతో మనకి ఎవరు జయలక్ష్మి గారు 16,000, మాధవరావు గారి పాట 18,000 అండి. అమృతోళ్ళు గారి పాట 20,000, అనురాధ గారి పాట 20,000 ఒక్క 100 పాట 30,000 అండి, 30,000. బాబురావు గారి పాట 35,000 గారు. శేఖర్ రెడ్డి గారు 40,000 అండి, 40,000 శేఖర్ రెడ్డి గారు. 50,000 అండి, సార్ 50,000 శేఖర్ రెడ్డి గారు. చప్పట్లు కొట్టాలి సార్, చప్పట్లు కొట్టాలి. మరి 51,000 అండి, 51,000 అండి అక్కడ. 51,000 పాట. అమృతవల్లి గారు 55,000 అండి, 55,000. 56,000 అండి. రామస్వామి గారు 50,000. కొట్టండి సార్, కొట్టండి. 57,000 కొట్టండి సార్ ఒకసారి. మీరు చప్పటికోళ్ళు ఇంకోళ్ళు అంటారు. అమృతల్లి గారి పాట 70,000 అండి, 70,000. డీజే బంద్ చేస్తారండి అక్కడ కొంచెం ప్లీజ్. వాయిస్ పాట అయ్యేంత వరకు ఆ డీజే బంద్ చేయండి ప్లీజ్. హలో కొట్టాను సార్. 50,000. మేడం నవ్వుతూ కూర్చున్నారు చూడండి, ఎంత ఉదారంగా. అద్భుతమైన ప్రసాదం అది. ఆ ప్రసాదాన్ని మేము వదులుకోవద్దు. మనకి సంవత్సరం టైం ఉంది, మనకి ఎన్నో వస్తాయి మన ఇంటికి. 1 లక్షం మన ఇంటికి వస్తుంది. అమృతోళ్ళు గారి పాట 80,000 అండి, కొట్టండి సార్ తప్పట్లో. ఎందుకంటే డబ్బు అనేది పక్కన పెట్టండి. డబ్బు మనం ఏదో రూపంలో భగవంతుడు ఇస్తేనే మనకి డబ్బు వస్తుంది. మనం కష్టపడ్డా కూడా ఒకసారి మనకి అదృష్టం ఉంది, డబ్బు లేదు అనుకోండి, మనకి డబ్బులే రావు మనకు. కానీ ఆ గణనాథుని ఆశీస్సులు ఉంటే ఆ డబ్బులు కూడా మన ఇంటికి వస్తాయి. అందుకే కష్టపడతాం. కానీ మనం 1 రూపాయి ఆ భగవంతుడి కార్యక్రమం కోసం పెడితే ఆ భగవంతుడి ఆశీర్వాదం అట్లా ఉంటుంది. గణనాథుని ఆశీర్వాదం చాలా ఉద్యోగాలు వస్తారు. అంత భక్తితో ఆయన మనకి ఆశీర్వదిస్తారు. ఆయన ఎన్నో చోట్ల లడ్డూలు పాడుతున్నగా చూస్తాం మనం. ఆ విశేషం మన అదృష్టం ఏంటంటే మన కాలనీలో భక్తులు చాలా మంది ఉన్నారు. కానీ డబ్బు గురించి ఆలోచించకుండా భక్తితో ఆలోచించండి. ఆలోచించి మీరు ప్రయత్నం చేయండి. మీకు మళ్ళా వచ్చే సంవత్సరం ఇదే వేదిక మీద మీరు చెప్తారు, మేము పాడుతున్నాం సార్, మా కుటుంబాల్లో మాకు బాగా జరిగింది, మేము సంతోషంగా ఉన్నామని మీకు చెప్తారు ఖచ్చితంగా. అమృతోళ్ళు గారి పాట 80, జయలక్ష్మి గారు 85,000 చెప్పండి. మొన్ననే ఆయన వాళ్ళ బిడ్డ యొక్క మ్యారేజ్ చేశారు. ఎంత సంతోషంగా వచ్చారంటే ఆయన ఇక్కడ ఈరోజు పాటకు. చూడండి ఆయన ఆశీర్వాదము భగవంతుడు ఆయనకి ఎలా ఇవ్వాలని వచ్చాడని కూర్చొని పాడుతున్నాడు ఈ సంవత్సరం. ఆయన నేను అదే అంటున్నాను. ఇప్పుడు మళ్ళొకసారి రిపీట్ చేస్తా ఈ పాయింట్. మీరు ఇచ్చేటువంటి ఏదైతే లడ్డు ఉందో, మేము జనరల్గా లడ్డు అంటే అఫ్కోర్స్ నేను చెప్పకూడదు ఈ పాయింట్. లడ్డు ఎవరైతే వాళ్ళు దక్కించుకుంటారో ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లి ప్రసాదం పంచి పెడతారు. అది ఎందుకంటే గణనాన్ని ఆశీస్సులతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆశీస్సులు కావాలని తీసుకెళ్లి ఇస్తారు. అది దాని విశేషం. అది అంటే లడ్డు మనం తీసుకెళ్ళి ఆలోచించండి, అందరు ఆలోచించి. మాధవరావు గారు 90,000 ఉన్నారు ఇప్పుడు. అది నెక్స్ట్ అండి చెప్పండి సార్. 90,000 మాధవరావు గారు. ఎందుకంటే మరి ఈరోజు మనకంటే మాకంటే మహిళలు అర్థం కాదు సార్. వాళ్ళు ఆలోచించండి. మీరు ఈ లడ్డు యొక్క విశేషం ఆలోచించి మరి చెప్పండి. అట్లా మాధవరావు గారు బాగా 90,000 ఉన్నారు. ఆయన జయలక్ష్మి గారు 95,000.
అనేది సాధ్యమని వాళ్ళు ఎందుకంటే ముందుకు వస్తున్నా ఏం చేసి టైమ్స్ వచ్చారు ఇక్కడ నిలబడ్డారు లోపల కూడా చెప్పేది అంటే వాళ్ళు ఇంతవరకు కావాలి పిలిపించారు మీరు ఎక్కడ లేపలేదు సైలెంట్ ఉన్నారు మహిళలే వాడుతున్నారు కానీ మీరు ఎవరు వాడతలేదండి ఏం సార్ ఇది 1,00,000 రూపాయలు ఏం సార్ 1,00,000 ఎంత ఆచరించాలని ఆయన మనసులో అనుకున్నాడు ఆయనకి అలా మనసు కల్పించాడు 1,00,000 రూపాయలకి వచ్చారు ఆయన వారికి మన అందరూ గట్టిగా డబ్బాలు కొట్టండి కొట్టండి లోపల మీరు ఎప్పుడైనా ఇవ్వచ్చు అవకాశం మేము కమిటీలో తీర్మానం చేసుకొని మనందరం చెప్పే విషయం అందువల్ల మీకు అంత టెన్షన్ కూడా లేదు మీరు పాలు చూడండి డబ్బులు అనేది ఇస్తారు మీకు ఇది వాస్తవం మీరు నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ నన్ను అడగండి సార్ మాకు డబ్బులు లేదని మీరు మాకు వచ్చినాయని చెప్తారు మీరు ఇక్కడికి వచ్చి ఇది వాస్తవం ఇది ఎందుకంటే ఆయన గణనాన్ని యొక్క ఆశీర్వాదం అట్లా ఉంటుంది అది మర్చిపోదు మనం ఇప్పుడు అందువల్ల ఏంటంటే అమ్మ మహిళమ్మలు ఇక్కడ ఉన్నారమ్మా అటు ఒక శేఖర్ రెడ్డి గారు 1,00,000 వచ్చాడు ఇక్కడి నుంచి ఏదైనా ఒక మాట వస్తుందని చూస్తున్నా ఈ సైడ్ రిలేష్ మీరు ఇది లిక్కర్ కింగ్స్ మీరు చేయాలి మీరు శేఖర్ రెడ్డి గారు 1,00,000 రూపాయలు ఒకటేసారి 1,05,000 కొట్టాలి గట్టిగా కొట్టండి సార్ ఒక మహిళ వచ్చిందండి 1,05,000 వచ్చింది ఆమె ఎంత చిన్న మహత్తును స్వీకరించు మీకేం జరుగుతుందో చూడండి ఆమె వచ్చి కూర్చొని పాడుతుంది ఒక మహిళ మనం అందులో ఆమెను అభినందించాలి సరే అది తర్వాత ఎంత ఆమె 1,05,000 రూపాయలకి వచ్చిందంటే అందరం చెప్పలు కూడా అభినందించాలి ఆ లేడీ ఒక మహిళ అమ్మ జయలక్ష్మి గారు 1,05,000 రూపాయలకి వచ్చారు ఎందుకంటే మహిళా మండలి ముందు ఉండాలని నేను కోరుకుంటాను ఇప్పుడు ఎందుకంటే ఏ ఇల్లు అయినా కూడా శుభ సంతోషాలు ఉందంటే మహిళ కరెక్ట్గా ఉంటేనే ఆ ఇల్లు సంసారం బాగుంటుంది ఆయన ముందుకు శేఖర్ రెడ్డి గారు మాధవరావు గారు ఇట్టున్నారు ఈ సైడు ఇవాళ ట్రై చేస్తారేమో ప్రయత్నం చేస్తారేమో చూద్దాం వాళ్ళ మనసులో మరి గణేష్ మహారాజ్ మైండ్లో ఏం తీసుకుపోతాడో వాళ్ళకి చూద్దాం మరి ఇప్పుడు కొద్ది నిమిషాలు 1,05,000 జయలక్ష్మి గారు ఒకటోసారి మా జయలక్ష్మి గారి పాట మా మగారు కాంపిటీషన్ చూస్తున్నాం మేము మరి భగవంతుడు మరి ఎవరి మైండ్లో ఏమన్నా వెరైటీలు చేస్తారని ఆలోచిస్తున్నాం మేము అది శేఖర్ రెడ్డి గారు మాధవరావు గారు శేఖర్ శ్రీహరి గారు అక్కడ ఉన్నారు ఎన్ఎస్సీ గారు చూడండి మీకు సంవత్సర కాలం టైం ఉందండి అడవుడు ఏం లేదు మీరు ఎందుకు నెలకి వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళు చేసుకొని ఇవ్వాలి కాబట్టి మనం అందరం ఉన్న వాళ్ళంతా ఏదో చిన్న కుటుంబాలు అసలు వస్తాయని ఆ స్వామివారిని నమ్ముకుని మేము ఈ విధంగా మనం లడ్డు పాడుతున్నాం ఇక్కడ అంతే మీకు ముందే మళ్ళొకసారి చెప్తున్నా ఇది డబ్బుతో కొలవద్దు ఈ సబ్జెక్టును దయచేసి భక్తితో ఆలోచించి మీరు పాడుకోండి మీకు అంతే మీరు తీసి ఈ లడ్డుకు ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ మాట ఎందుకంటే ఆయన ఆశీర్వాదం అట్లా ఉంటుంది పొందాడు ఎందుకంటే ఇటువంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఈ లడ్డు విషయంలో అందువల్ల మీరు పెద్ద మనసు ఆలోచన చేసి మీరు ఏదైనా డబ్బులు ఇచ్చినా కూడా ఏం చేసినా కూడా ఇది మన డెవలప్మెంట్ మన కాలనీ మన గణేష్ లేదా మనకు గుళ్ళు గోపురాలకే ఉంటుంది కానీ ఇక్కడ ఏముండదు అందుకని మేము ఎంకరేజ్ చేస్తున్నాము ఈ సబ్జెక్ట్ని వేరే విధంగా అనుకోకండి దయచేసి అందరూ అమ్మా ఇప్పుడు ఎంతమ్మా 1,05,000 జయలక్ష్మి గారండి ఒకటేసారి చెప్పానండి
ఏమండి అక్కడ సైలెంట్గా ఉన్నారు? రెండోసారి అన్నాం కానీ మాకు ఎందుకంటే ఈ లడ్డు విషయంలో మేము యాక్చువల్గా ఇంకా ఈ సంవత్సరము చాలామంది అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఎక్కడ చుట్టుపక్కల కాలనీ కూడా చాలామంది వచ్చారు పూజ కార్యక్రమానికి. వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాను, అమ్మ కొంచెం చూడండి ప్రయత్నం చేయండి అంటే సరే అంకుల్ అని చెప్పారు చాలామంది నాకు. కానీ చెప్పిన వాళ్ళు చాలామంది మాట్లాడలేదు, మెల్లగానే కూర్చున్నారు. ఒక్కసారి ఒక ప్రయత్నం చేయండి అమ్మ, 1,05,000 మీద ప్రయత్నం చేయండి. శేఖర్ రెడ్డి గారు ఒక ట్రై చేయండి. మాధవరావు గారు ఇంకేంటే టైం సెకండ్ అప్పుడే రెండోసారి వచ్చింది ఆమె, రెండోసారికి వచ్చేసింది ఆమె. ఇంకొకటే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా 1,05,000 మీద రూపాయలు 10 రూపాయలు అన్నారు అనుకోండి, మళ్ళీ అలాగే పోతుంది. అది ఓకే చూసుకోండి మరి. అది అట్లా ఇటు పక్క నుంచి ఆ శ్రీనివాస్ రెడ్డి గారు అసలు ఒక్క మాట మాట్లాడతలేదు ఆయన. ఏమండి ఒక ప్రయత్నం చేయండి సార్, మీరు చాలా పాత శ్రీనివాస్ రెడ్డి గారు మన కాలనీకైనా ఒక ట్రై చేయండి, ప్రయత్నం చేయండి అందరూ ఏదో ఒక రూపంలో. అప్పటికి మన శేఖర్ మన తమ్ముడు ఆయన శ్రీహరి గారు ప్రయత్నం చేశారు, సంతోషం వాళ్ళకు. మళ్ళీ కూడా వాడాడు. అదేని కాకుండా దీనికి ఒక లడ్డుకు ఒక దక్కుదల ఉంది. చివరికి మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇప్పుడు అమ్మ ఆమె 1,05,000 చేసింది, ఇంకో పక్కన 1,05,000 100 రూపాయలు అంటాడు. అట్లా అది ఏంటంటే చివరికి అది ఎక్కడికి పోతుంది అనేది దైవ నిర్ణయం. అది డబ్బు కంటే కూడా దైవ నిర్ణయం అవుతుంది లాస్ట్ కది. అందువల్ల మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే ఒకసారి వాళ్ళతో జయలక్ష్మి గారు మీ పూర్తి పేరు ఏంటమ్మా? ఇది ఒక నిమిషం దాన్ని చప్పటి కొట్టడానికి మీరు 1,00,000 రూపాయలు అంటే ఏముందండి? సంవత్సర కాలంలో ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉండాలి, కానీ ఎంతో లక్షలు వస్తాయి మన ఇళ్ళకు. అంతే ఒకటి అట్లా అనుకుని మనం వెళ్ళిపోండి. దయచేసి ఆడానికి జయలక్ష్మి గారు మన కాలనీలో ఉంటారు. ఆమె రెండోసారి అన్నాను నేను. ఇప్పుడు రెండోసారిలో 1,05,000 రూపాయలకు వచ్చారు ఆమె. మరి నేను ఆ గణేష్ మహారాజు ఎవరు మనసులో కలిగిస్తారేమో, ఎవరికన్నా ఒక 1,000, 2,000, 1,500 కలిగిస్తారని ఆశపడుతున్నాం. ఆయన ఆశీస్సులు ఎవరికి ఉంటాయనేది ఒక ప్రయత్నం అయితే చేసి చూడండి. ఒక ప్రయత్నం చేయమని చెప్పండి. జయలక్ష్మి తాడుపల్లి తాడంకి జయలక్ష్మి గారు మూడవసారి పాటలో మన జయలక్ష్మి గారికి ఆమెకు జరిగింది. ఆమె అదేంటో నాకు అది అర్థం వచ్చినందుకు సంతోషంగా ఉంది. గత సంవత్సరం
గత సంవత్సరం మన బిట్టు శ్రీనివాస్ గారు వెల్కమ్ మేడం కూడా లడ్డు వాడుతున్నారు. వారికి మా కమిటీ తరఫున మనందరి తరఫున ఒక మెమెంటో ఇచ్చి పని సత్కరించవచ్చు. మనము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తాళం అమ్మ చూడండి ఎట్లా దాన్ని ముందుకు వెళ్ళండి సార్, ముందుకు పోండి. అది తీసుకున్నాం. అది ఆ విజేతలో ఒక చిన్న పాప ఎవరైనా వచ్చి పాపతో తీస్తాం. ఒకటే తీయాల పాప, చిన్న పాప చూసానండి. చిన్న పాప అంటే బాబులోని దేవుడితో సమానం. ఆ దేవుడే బాబు ఇస్తున్నాడు. అయ్యా చిట్టి తీసుకోండి బాబు దగ్గర. ఇక్కడ చిట్టి నాకు ఇచ్చేయండి. చిట్టి నాకు తాళం వేసేయండి. ఇంకా చిట్టి ఇక్కడ ఏముంది? చిట్టి ఇక్కడ ఇచ్చేయండి. అలా చిట్టి ఇక్కడ ఏముంది సార్? కనిపించేట్టు పెట్టు, ఇది కట్టు. ఒక్కటి ఒక్కటి ఆ చిట్టి ఇక్కడ ఏముంది? ఇక్కడ చిట్టి నేను చూస్తాను. అది లోపల తీసుకెళ్ళండి సార్, పర్లేదు. ఇప్పుడు అదృష్టవంతులు వెంకటరామయ్య గారు మొబైల్ నెంబర్ చదువుతాను. 888 పని స్లిప్ వచ్చిందండి. ఇదిగో వెంకటరామయ్య గారు ఆ రోజు పెద్దగా వచ్చి వాళ్ళ మేడం అక్కడ కూర్చుంది. అమ్మ నువ్వు టికెట్ రాయమ్మా అన్న. నేను 1000 రూపాయలది 2 ఐటమ్లు ఉన్నాయి. అది 7 రోజులు ఆ స్వామివారికి మనం కట్టి పూజ చేసినటువంటి 2 వస్తువులు. అది ఆ ప్రసాదం పెట్టండి వాళ్ళకు. 1100 బాబురావు గారు 1100 అండి. ధోతి ఉత్తరీయం 2. 1200 బాలయ్య గారు 1200. ధోతి ఉత్తరీయం 2 అండి. స్వామివారికి 7 రోజులు మనం అక్కడ ఆయనలు. వెంకటరామయ్య గారికి శేఖర్ 1300. శేఖర్ 1300 ఒకటోసారి. 1400 బాలయ్య గారు. 1400 బాలయ్య గారు. 1500. శేఖర్ 1600 అండి. 18 మాధవరావు. 18 మాధవరావు గారు 1800 అండి. 1800 మాధవరావు గారు. శేఖర్ 2000. చప్పట్లు కొట్టండి సార్. మీరు మరీ ఆయన అంత శ్రద్ధగా ఉండి ఆయన పాడుతుంటే మనం అట్లా వదిలేస్తే ఇట్లా చూస్తే ఆయన
మాధవరావు గారు 2200. 2200 మాధవరావు గారు. మాధవరావు గారు ఒకటేసారి. శేఖర్ 2500. 2500 శేఖర్. 2500 శేఖర్. 2600 మాధవరావు గారు. 2600 మాధవరావు గారు. 3000 మాధవరావు గారు. ఇద్దరు పోటీ పడుతున్నారు ఇక్కడ. 3000 మాధవరావు గారు ఒకటోసారి. 3000 మాధవరావు గారు రెండోసారి. 3200 శేఖర్. 3200 శేఖర్ ఒకటోసారి. మనం వేయడం జరుగుతుంది భక్తులకు. ఎంత 3000 మూడోసారి. 3000 మూడోసారి శేఖర్. కొన్ని ఉన్నాయి మళ్ళీ ఎట్లుండండి जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. हेलो అనుకున్నా సాధించాం. जय बोलो गणेश महाराज की जय.
నీకు వచ్చిన అదృష్టం అంతే. దౌతిశాలు అది ఆ దౌత్యమును ఉత్తరాయణ రెండు కూడా కుటుంబానికి ఎల్లవేళలా ఆయన ఆశీస్సులు కాపాడుకుంటున్నాయని స్వామివారు ధరించి ఆశీస్సులతో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చింది, ఆయనకు అదృష్టం వచ్చింది. మంచి పేమెంట్ ఇస్తున్నాం ఆమెకు. అలానే వారికి ధన్యవాదాలు, ఎందుకంటే ఆ రోజు ప్లే చేసినందుకు కార్యక్రమం. స్వప్న గారు దీనికి థర్డ్ ప్రైజ్ వచ్చింది, వీరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ రోజు లేదు, వీరికి అందరికి కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ధన్యవాదాలు. మొన్న బాయ్స్ తరఫున చప్పట్లు కొట్టండి సార్, ఎంత పని చేశారని ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అది మంచి ప్రైజ్ చేశాను. Everyone, Namaste. This is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.